బ్రేకింగ్ చూస్తున్నాం. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని తేల్చేశారు. ప్రమాద సమయంలో కాలి బూడిదై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిస్ అయిన వారు రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికీ 100కు పైగా శాంపిల్ సేకరించినా DNA మ్యాచ్ కాలేదని తెలుస్తోంది. 8 మంది కార్మికుల కుటుంబాలు ఇంటికి వెళ్లిపోవాలని వారు ఆదేశించారు. 3 నెలల తర్వాత తిరిగి రావాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ వారికి సూచించిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి, చూస్తున్నాం హృదయ విదారక ఘటన. ఒక రకంగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత కనీసం వారి దహన సంస్కారాలు నిర్వహించుకోవటానికైనా ఆ బాడీలు దొరకకపోవటం, చివరకు ఏదో ఒక అవశేషాలన్నా దొరుకుతాయి అన్న ఆశించిన ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిలింది. కడచూపుకు కాదు కదా, కనీస దహన సంస్కారాలు కూడా చేసుకోలేని పరిస్థితి. ఆ కుటుంబాలను కూడా వెళ్లిపోవాలని అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, మన ఈ సిగాచి పరిశ్రమలో ప్రమాదం గత నెల జూన్ 30వ తారీఖు జరిగిందంటే ఈ రోజుకి 10 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు 44 మంది మృతదేహాలను గుర్తించి వాళ్ళ బంధువులకి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 8 మంది మృతదేహాలు ఇంత మట్టుకు రాలేదు. వాళ్ళ ఆస్తి కళ్ళంతైంది. ఆ 8 మందిని ఆ పాషమైలారంలోని ఐలా సెంటర్ వద్ద ఏర్పడిన సహాయక మామూలు ఏదైనా క్షేమ సమాచారం చెప్తున్నామని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 10 రోజులు గడుస్తున్న వారికి ఇటు అధికారుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి పరిశ్రమ యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి సమాచారం అందలేదు. నిన్న ఆ రిలీఫ్ క్యాంప్ కి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ వెళ్ళినప్పుడు కూడా కుటుంబ సభ్యులు 8 మంది కుటుంబ సభ్యులు కూడా వారి ముందర కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్ని రోజులు ఉంచుతారు మమ్మల్ని, ఇక్కడ మా పరిస్థితి ఏంది, అసలు మామూలు ఉన్నారా లేరా, మామూలు కనీసం ఒక చిన్న ఎముకలో ఏదో ఇవ్వండి, కనీసం చిన్న ఇస్తే మేము వెళ్ళి వారికి అంత్యక్రియలు నిర్వహిస్తామని కలెక్టర్ దగ్గర వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. అంతేకాకుండా నిన్న NDMA బృందాలు కూడా వచ్చి మొత్తం పరిశ్రమ ప్రాంతాన్ని తనిఖీ చేశాయి, పరిశీలించింది. ఈ సిగాచిలో ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాద శిథిలాలన్నిటి కూడా పక్కనున్న ఒక డంపింగ్ యార్డ్కి తరలించారు. ఈ 8 మంది ఆచూకీ కోసం వాళ్ళ యొక్క శరీరం నమూనాలు ఏమైనా దొరుకుతాయేమని దాదాపుగా ప్రత్యేక బృందాలు గత 10 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నవి. 1 ఇంచు, 2 ఇంచులు, 3 ఇంచులు అంత పరిమాణం ఉన్న ఎముకలు అవి ఏవి దొరికినా కూడా తీసుకెళ్లి ఇట్లా ఇప్పటి వరకు 100కు పైగా శాంపుల్లను సేకరించి DNA టెస్ట్ల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే అదే విధంగా ఈ 8 మంది కుటుంబ సభ్యుల నమూనాలు కూడా సేకరించారు. ఏవి కూడా వారితో మ్యాచ్ కావట్లేవు. ఇప్పటికీ ఇందులో దొరికిన ఎముకలు ఇవి అన్ని DNAలు కూడా ఇప్పటికీ చనిపోయి గుర్తించిన 44 మంది DNAలతోటే మ్యాచ్ అవుతుండడంతో 8 మంది పరిస్థితి గుర్తింపు, వీళ్ళ పరిస్థితి కొంత సమస్యాత్మకంగా మారింది. దీంతో అధికారులు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ రోజు ఒక రకంగా వీళ్ళు అధికారులు అనధికారికంగా ఆఫ్ ద రికార్డ్ గా చెప్పిన విషయం ఏంటంటే ఈ 8 మంది కూడా పూర్తిగా అందులో కాలి బూడిదైపోయి ఉంటారు, వాళ్ళ ఏమి నమూనాలు దొరికే అవకాశం లేదని అనధికారికంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇది పరిస్థితి. అయితే దీనిలో మనకి టెక్నికల్ గా చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా గల్లంత అయితే అతను చనిపోయిన నిర్ధారించడానికి 7 సంవత్సరాల వరకు వేచి చూడాల్సి వస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా గల్లంత అయిన తర్వాత 7 సంవత్సరాల వరకు కూడా అతను ఆచూకీ ఏమీ లేకపోతే అప్పుడే తను చనిపోయినట్టు ప్రభుత్వం నిర్ధారించి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ ఏదైనా చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ దీంట్లో కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి వీరికి పరిహారం వరకు ఇవ్వచ్చు, కానీ వీరు బయట ఏమైనా ఇన్సూరెన్స్ లాంటి ఏమైనా ఉంటే కనుక వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. దీనికోసమైనా పక్కా ఈ గల్లంతైన వాళ్ళ DNAలు ఏమైనా శాంపుల్స్ దొరికితేనే ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక కోణం ప్రభుత్వ పరంగా ఉన్న ఇది టెక్నికల్ యాంగిల్. అయితే వీళ్ళ పరిస్థితి మాత్రం అత్యంత దయనీయ పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా గత 10 రోజులుగా ఈ రిలీఫ్ క్యాంప్ దగ్గర ఎదురు చూస్తున్నారు వాళ్ళ వారి కోసం. ఈ రోజు వాళ్ళ సహనం లోపించి అధికారుల మీద దాడి చేద్దామన్న ఆలోచన కూడా వచ్చారు. ఈ తరుణంలో ప్రభుత్వం అధికారులు కొంత ఈ విషయాన్ని వేగవంతం చేస్తున్నారు. థ్యాంక్ యూ క్రాంతి.